ఒక గ్రామంలో అర్జున్ అనే తెలివైన యువకుడు ఉండేవాడు. చదువులో మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అతని కల పెద్ద ఇంజనీర్ కావడం. ఒకరోజు కొంతమంది స్నేహితులు, ఒక్కసారి మాత్రమే ఈ మత్తు పదార్థం తీసుకో, టెన్షన్ అంతా పోతుంది అని ఒత్తిడి చేశారు. మొదట అర్జున్ నిరాకరించాడు. కాని స్నేహితుల మాటలకు లొంగి ఒక్కసారి ప్రయత్నించాడు. ఆ ఒక్కసారి అలవాటుగా మారింది. రోజురోజుకు చదువుపై ఆసక్తి తగ్గింది. ఇంట్లో అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. డబ్బు కోసం వస్తువులు అమ్మేశాడు. ఆరోగ్యం క్షీణించింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. స్నేహితులు కూడా దూరమయ్యారు. ఒకరోజు రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన అర్జున్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ చెప్పిన మాటలు అతని జీవితాన్ని మార్చేశాయి. మత్తు పదార్థాలు సమస్యలకు పరిష్కారం కావు, అవి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇప్పటికైనా మారితే నీ భవిష్యత్తు మళ్లీ వెలుగుతుంది. అర్జున్ తన తప్పును గుర్తించాడు. తల్లిదండ్రుల సహాయం, వైద్యుల చికిత్స, మంచి స్నేహితుల ప్రోత్సాహంతో మత్తుకు పూర్తిగా దూరమయ్యాడు. మళ్లీ చదువుపై దృష్టి పెట్టి కష్టపడి మంచి ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత ప్రతి పాఠశాల, కళాశాలకు వెళ్లి యువతకు ఒకే సందేశం చెప్పేవాడు. స్నేహితుల ఒత్తిడికి లొంగి తీసుకున్న ఒక తప్పు నిర్ణయం జీవితాన్ని చీకటిలోకి నెడుతుంది. సరైన నిర్ణయం జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది. మత్తు వల్ల కలిగే నష్టాలు: ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. చదువు, ఉద్యోగం, భవిష్యత్తు నాశనమవుతుంది. కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ప్రమాదాలు, నేరాలు చేసే అవకాశం పెరుగుతుంది. మానసిక ఆందోళన, నిరాశ పెరుగుతుంది. మత్తును అరికట్టే పద్ధతులు: మంచి స్నేహితులను ఎంచుకోవాలి. వద్దు అని ధైర్యంగా చెప్పడం నేర్చుకోవాలి. క్రీడలు, పుస్తకాలు, మంచి హాబీలపై దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమస్యలను పంచుకోవాలి. మత్తు పదార్థాల హానిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అవసరమైతే వైద్యులు లేదా కౌన్సిలర్ల సహాయం తీసుకోవాలి. ముగింపు సందేశం: మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. జ్ఞానం, క్రమశిక్షణ, మంచి స్నేహం యువతను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. మత్తుకు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి.